దిబ్బమ్మ గుండె దబదబా కొట్టుకుంటోంది. కాళ్ళు తడబడుతున్నాయి. నెమ్మదిగా రిక్షా దిగింది. నర్సిగాడు సీటుని పక్కకు తప్పించాడు. బల్ల చెక్కను తీశాడు. చిన్న అరలా ఉంది. అందులో మాసిన గుడ్డ పీలికలు, సైడ్ కర్టెన్లు ఉన్నాయి. చేత్తో లోపల దేవుతున్నాడు. కత్తిగాని తీస్తాడా? వణికిపోతోంది దిబ్బమ్మ. చివరికి దొరికింది చేతికి. పచ్చగా జామికాయ. జామికాయ చిట్టి చేతిలో పెట్టి బల్ల చెక్కను సర్ది సీటు వేసి దానిపై ఒక చరుపు చరిసి కూర్చోండమ్మా అన్నాడు దిబ్బమ్మను. దిబ్బమ్మ నిట్టూర్చి గుండెల మించి చేతులు తీసేసింది. రిక్షా ఎక్కింది. చిట్టి ఏడుపు ఆపింది. రిక్షా కదిలింది. రిక్షావాడు ఇచ్చిన జాంకాయ దగ్గర అంత బంగారం తీసికట్టుగా విలువలేనిదిగా అనిపించింది దిబ్బమ్మకి. ఎదురు గాలికి రిక్షా కదలడం లేదు. 5 నిమిషాలకి రిక్షా 10 గజాల దూరం వెళ్ళడం గగనమవుతోంది. గాలి బొయి బొయ్యమని రాక్షస చప్పుడు చేస్తోంది. రిక్షా టాపు టప్ టప్ అని కొట్టుకుంటోంది. ఎదురుగా ఒకడు సైకిల్ తొక్కకుండా, పెడల్ వేయకుండా హ్యాండిల్ మీద చేతులు వదిలేసి మరీ పోజుగా వస్తున్నాడు. మేఘాలు చెదిరి పీలికలై ఎగిరిపోతున్నాయి. సూర్యుడు గాలి పోటీపడి ఎవరి ప్రతాపం వాళ్ళు చూపిస్తున్నట్టు తీవ్రంగా ఎండవేడి, వేడి గాల్పులు కొడుతూ ఎదురుగాలి. ఒక్కొక్కసారి ఆ గాలికి రిక్షా తట్టుకోలేక 1 మిల్లీమీటర్ అయినా ముందుకెళ్లడం కాదు, వెనక్కి వెళ్ళిపోతోంది. వడగాలి కొడుతున్న చెంపదెబ్బలకి సరివిడి చెట్లు గిజగిజలాడిపోతున్నాయి. నర్సిగాడికి కొండ ఎక్కుతున్నట్టుగా ఉంది. ఎక్కలేకపోతున్నాడు కొండ. ఎక్కాలి. అదిగో కనిపిస్తోంది శిఖరం. అందుకోవాలి. ఎదురు గాలితో యుద్ధం చేస్తున్నాడు నర్సిగాడు. మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు నీడ ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గరైనా లేదు. నాలిక పిడిచకట్టుకుపోతోంది. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. తేలిపోతున్నాయి. కళ్ళు తిరిగిపోతున్నాయి. శ్వాస తీయడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఇక రిక్షా నడపలేను తల్లి. ఎలాగెళ్తావో ఎల్లమ్మా. ఇక నా తరం కాదు. ఏ డబ్బులు వద్దు గాని తల్లి, ఇక నే తొక్కలేనమ్మా అని అనేయాలనిపిస్తోంది. రిక్షా ఆపేశాడు. రిక్షా వెనక్కి వెళ్ళిపోతోంది. రాయి తీసి వెనుక చక్రానికి అడ్డంగా పెట్టాడు. రిక్షా వదిలేసి రోడ్డు దిగిపోతున్న రిక్షావాడికేసి గాబరాగా చూసింది దిబ్బమ్మ. నర్సిగాడు తాగినవాడిలా జోగుతూ మధుంకేసి నడిచాడు. మూత్ర విసర్జనక దిబ్బమ్మకి అటువైపు చూడాలో చూడకూడదో తెలియకుంటోంది. మధుం కింద నుంచి గెడ్డ పారుతోంది. నీళ్లు తేటగా ఉన్నాయి. కింద తెల్లటి ఇసుక స్పష్టంగా కనిపిస్తోంది. తలుకులీనుతోంది. నర్సిగాడిని చూసి భయపడి 2 కప్పలు నీటిలోకి గంతేశాయి. ఆదమరిచి నిద్రపోతున్న తల్లి వక్షం మీదికి ఆకలేగానే గబగబా ఎగురుకుంటూ వచ్చి అమాంతంగా పడిపోయి పాలు కుడిచే పసిపాపలా నర్సిగాడు అతి నెమ్మదిగా పారుతున్న ఆ నీటిలో అడ్డంగా పడిపోయాడు. నిక్కర్ తడవకుండా బొడ్డు వరకు మాత్రమే నీరు తగిలేలా పడిపోయాడు. చేతులతో నీరు తీసి ముఖానికి దబదబా కొట్టుకున్నాడు. దోసిట్లో పట్టుకుని నీళ్లు తాగాడు. తర్వాత చేతులతో కాకుండా ఏకంగా నీటిలో నోరు పెట్టే తాగాడు. చెమటకి పూర్తిగా తడిసిన తువ్వాలుని నీటిలో ముంచి కాళ్ళు చేతులు తుడుచుకున్నాడు. బనీని తీసి పిండుకుని మళ్ళీ వేసుకున్నాడు. కొంత ప్రాణం లేచి వచ్చింది. పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి పెద్ద ఆకులు తెచ్చాడు. ఆ 2 ఆకులని కోన ఆకారంలో చుట్టి నీళ్లు పట్టుకొచ్చి దిబ్బమ్మకిచ్చాడు. నీళ్లు ఆమె 2 గుక్కలు తాగి మిగతాది ముఖం మీద దిమ్మరించుకుంది. చిట్టి అప్పటికే మా అమ్మ ఒడిలో నిద్రపోతోంది. లేకుంటే చిట్టిని తీసుకెళ్లి నీళ్లు తాగిద్దామనుకున్నాడు. ఆగిపోయిన స్కూటర్ రిజర్వ్లో ఉన్న పెట్రోలుతో ముందుకు కదిలినట్టు రిక్షా కదిలింది. మధుం దాటాక రోడ్డు ఎడమకి తిరగడంతో ఎదురుగాలి దురుసుతనం తగ్గింది. సరివిడి చెట్లు ఎండలో ఆడుతున్న అల్లరి పిల్లల్లా గోల చేస్తున్నాయి. పచ్చని చేను విరగబడి అటూ ఇటూ ఊగుతోంది. తాటి చెట్టుపై నుంచి కిందికి మట్ట పడింది. మట్ట చప్పుడికి ఉడత జడిసి తుర్రుమంది. రాయి మీద నిలబడిన తొండ వస్తున్న రిక్షాని నిక్కి నిక్కి చూస్తోంది. రిక్షాకి ఎదురుగా కాస్త దూరంలో కొండమీదున్న గుడి అందంగా కనిపిస్తోంది. గుడికన్నా ముందే నాతయ్య పాలెం తగులుతుంది. ఊరు అదిగో వచ్చేసింది. వచ్చేసింది అన్నదే ఊపిరై రిక్షా ముందుకు పోతోంది. నాతయ్య పాలెం రిక్షాని చిరునవ్వుతో ఆహ్వానించింది. నీ అమ్మ 2 గంటల పాటు నన్ను సంపినావు గదే అనుకున్నాడు నర్సిగాడు ఊరి ఆహ్వానాన్ని మన్నిస్తూ. ఇంచుమించు ఒకే దగ్గర ఉన్న 3 బ్రాందీ కొట్లని చూసి ఊరు బాగానే ఉందే అనుకున్నాడు. ఎక్కడ్నుంచో మంచి పాత పాటని తెరలు తెరలుగా మోసుకొస్తోంది గాలి.
రోడ్డుకి కుడివైపుననున్న 2 ఇళ్ల అవతలే దిబ్బమ్మ ఇల్లు. తిన్నగా ఇంటి దగ్గరే ఆగింది రిక్షా. తన ఊరుని, ఊళ్ళో తన ఇల్లుని చూడగానే దిబ్బమ్మకి కన్న తల్లిని కావలించుకున్నంత ఆనందమైపోయింది. గోదావరి పొంగి పొరలి ఊరిని ముంచేస్తుంటే తనని రక్షించి పడవ ఎక్కించి ఒడ్డుకి దింపిన తమ్ముడిలా కనిపించాడు నర్సిగాడు. దిబ్బమ్మ చిట్టిని ఎత్తుకొని దిగింది. రిక్షా నర్సిగాడు పెట్టెని అందుకున్నాడు. అమ్మో అనుకుని నవ్వుకుంది. పాడు మనిషిని, ఏ పాపం ఎరగని రిక్షావాన్ని ఏవేవో అనుమానాలతో ఊహించుకొని భయపడినందుకు సిగ్గుపడింది. కానీ ఆ పరిస్థితిలో భయం సహజమన్నది ఆమె గుర్తించడం లేదు. దిబ్బమ్మని చూడగానే దిబ్బమ్మ మొగుడి ముఖం దిబ్బరొట్టంతైపోయి గేటు తెరిచాడు. పాకలో కూర్చుని కునుకుపాట్లు పడుతున్న గేదెలు లేచి సంతోషంతో చెవులు ఊపాయి. వరండాలో నులక మంచం వేసి దుప్పటి పరిచాడు దిబ్బమ్మ మొగుడు. పడుకున్న చిట్టిని మంచం మీద వేసింది దిబ్బమ్మ. నర్సిగాడు పెట్టెని వరండాలో వారగా గోడ పక్కన పెట్టి బయటికొచ్చి నిలబడ్డాడు. తువ్వాలు తీసుకుని ముఖం చేతులు తుడుచుకుంటున్నాడు. చెంబుడు నీళ్లు తెచ్చి తాగమని ఇచ్చింది దిబ్బమ్మ. చెంబు ఎత్తి గుట్టుకుమని నీళ్ళన్నీ తాగేశాడు. ఇంకా కావాలా అని అడిగింది. చాలన్నాడు. ఇక వెళ్తానమ్మా అన్నాడు. వెళ్దుగానిలే బాబు, చూస్తే నీరసంతో ఎక్కడో పడిపోయేటట్టున్నావు. అందాక ఆ అరుగు మీద నడుం వాల్చు అంది దిబ్బమ్మ. అవును, తను వెళ్లే స్థితిలో లేడు. కాసేపు నడుం వాల్చాలనే ఉంది. ఆ అరుగు మీదికి వెళ్ళాడు. దిబ్బమ్మ గేదెల దగ్గరకు వెళ్ళి ఒకసారి వాటిని పలకరించి చేతులతో నిమిరి వంటగదిలోకి వచ్చింది. 2 పొయ్యిలు వెలిగించి గబగబా 1 గంటలో వంట చేసేసింది. వంట చేసేసి మగత నిద్రలోకి జారిపోయిన నర్సిగాన్ని లేపింది. వాడు తుళ్ళిపడి లేచాడు. ఒళ్ళంతా పచ్చిగా ఉంది. హా అని చప్పుడు చేస్తూ ఆవలించాడు. బద్ధకంగా చేతులు విరిచాడు. కళ్ళు నులుముకున్నాడు. చేతులు ముఖం కడుక్కోమని నీళ్ళిచ్చింది. నర్సిగాడికి ఏదో కలలో ఉన్నట్టే ఉంది. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఎదురుగా విస్తరిలో భోజనం. దిబ్బమ్మ మొగుడు మగ్గుతో సారా అందించాడు. ఇంకేముంది, అడిగి ఆప్యాయంగా వడ్డిస్తున్న దిబ్బమ్మ ముఖంలోకి ఎందుకో నర్సిగాడు చూడలేకపోయాడు. కళ్ళనీళ్లు తిరిగాయి. గతం గుర్తుకొచ్చింది. తను ఏ తండ్రికి పుట్టాడో తెలీదు. తల్లి జబ్బుతో పోవడం గుర్తుంది. గున్నయ్య కాఫీ హోటల్లో కప్పులు కడిగి పప్పులు రుబ్బి 10 ఏళ్ళు చాకిరీ చేసి వాడి దగ్గర డబ్బు దాచుకుంటే నీవు నా దగ్గర అసలు డబ్బేం దాయలేదు పొమ్మన్నాడు. తను పెళ్లి చేసుకున్న లచ్చి 3 పిల్లల్ని కన్న తర్వాత కొవ్వెక్కి ఎవడితోనో లేచిపోయింది. తనకన్నీ ఇలాంటి దెబ్బలే. మనిషి మంచితనం మీద నమ్మకం ఎప్పుడో పోయింది. ఇక ప్రేమ, దయ, అనురాగం, ఆప్యాయత ఇవంటే ఏమిటో, ఎలా ఉంటాయో తెలీదు. కానీ ఇప్పుడు ఈ అనుభవం కొత్తగా ఉంది. తిను బాబు. తింటాను తల్లి, తింటాను. కళ్ళు తుడుచుకుని తినడం మొదలెట్టాడు. విస్తరిలో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా ఊడ్చుకు తినేశాడు. వేళ్లకి అంటుకున్న అన్నాన్ని నాలుకతో నాకేశాడు. చెంబుడు నీళ్లు తాగి తృప్తిగా త్రేంచాడు. భుజం మీద తువ్వాలుతో చేతులు తుడుచుకుని చేతులెత్తి దండం పెట్టి వస్తాను తల్లి అన్నాడు. దిబ్బమ్మ నవ్వింది. అదేంటి బాబు, 20 రూపాయలొద్దా? అన్నట్టు 20 ఏం, రూపాయిన్నర ఒకటి ఇవ్వాలి కదా. డబ్బుకే ఉంది తల్లి. దయతో కడుపు నిండా అన్నం పెట్టారు, అదే చాలు. ఆ చల్లదనం ముందర 20 రూపాయలు కాదు తల్లి, 1,00,000 రూపాయలు కూడా నిలబడినేవు తల్లి అన్నాడు. తను ఎన్నాళ్లుగానో రిక్షా తొక్కుతున్నాడు. రిక్షా ఎక్కినోళ్ళంతా మనుషులేనని మొదట్లో అనుకున్నాడు. కానీ రిక్షా ఎక్కిన వాళ్ళెవరూ తనని మనిషి కింద లెక్క చేయకపోవడంతో, సాటి మనిషిగా చూడకపోవడంతో, అవును, ఎందుకు చూడాలా, చూడాల్సిన అవసరమేటి, అలాగే నానెందుకు చూడాలా, నాకేటి అవసరం, ఓడి బాధ ఆడిది, ఓడి బతుకు ఆడిది అనుకున్నాడు. అయితే ఆ నర్సిగాడే ఇప్పుడు దయా, దాచిన్నం ఇంకా బతికే ఉన్నాయి. ఎదటి కడుపు సొద ఎరిగిన అమ్మలు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు అనుకున్నాడు. అదే ఆమెతో అన్నాడు. అలా అనేటప్పుడు నర్సిగాడి కళ్ళు ఆనందం వల్లో కృతజ్ఞత వల్లో తడితడిగా అయ్యాయి. పిచ్చోడా, నాదేదో దయ, నాదేదో మంచి మనసు అంటావు గాని నీ మంచితనమేటో, నీ గొప్పతనమేటో నీకు తెల్దు. ఈ ఎడారిలో, ఎండలో, ఎదురుగాలిలో 2 గంటల పాటు పడ్డ నీ కష్టం కాడా, అదునికి పిల్లకిచ్చిన జామకాయ కాడా, అదనుకి ఆకుదోన నిండా ఇచ్చిన నీళ్ల కాడా, నా దయే పాటి, నా దాచిన్నమే పాటి, నువ్వు చేసిన మేలుకి కొంతలో కొంతైనా రుణం తీర్చుకుందారని ఒన్నం పెట్టినాను కానీ ఆపాటి దానికే రుణం చెల్లిపోదు. అయినా
చేసిన మేలుకి ఒన్నం పెట్టడం గొప్ప కాదయ్యా, మేలు చేయడమే గొప్ప. అంతేకాదు, ముందు ఇస్తరాకు కష్టజీవికే వెయ్యాలా. నానేటి ఓవులైనా సరే, ఆ దేవుడైనా సరే కష్టం చేసినోడి కాలికి తలొంచి దండమెట్టాలా అనుకుంది దిబ్బమ్మ. దిబ్బమ్మ అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఏమంటే కష్టం చేసినోళ్ళకే కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది. కష్టం చేసినోళ్ళకే కనికరం అంటే ఏమిటో తెలుస్తుంది. కరిగినా మరిగినా కష్టపాటోళ్ళ గుండెలో కదులుతుంది, మెదులుతుంది. దిబ్బమ్మ కష్టం చేసిన మనిషి. దిబ్బమ్మ చిక్కంలోంచి డబ్బు తీసి ఇచ్చింది. రూపాయిన్నర ప్లస్ 20 ఇవ్వక తప్పదని డిమాండ్ చేసిన నర్సిగాడు ఆ డబ్బు తీసుకుంటూ ఎందుకో సిగ్గుపడ్డాడు. 20 తీసుకుని రూపాయిన్నర జోలికి వెళ్ళకూడదనుకున్నాడు. కాని దిబ్బమ్మ నర్సిగాడికిచ్చింది 20 కాదు, 20 మీద 1.5 కాదు, 25. అవును, 25. స్టేషన్లో ₹1/2 కోసం అరగంట బేరమాడిన దిబ్బమ్మ, ఒరే ఏం ఆశరా అన్న దిబ్బమ్మ, రూపాయిన్నర అడగకుండా మొత్తం ఏకంగా 20 చేసుకో అన్న దిబ్బమ్మ, వాడు ఏ డిమాండ్ చేయకుండానే ₹25 ఇచ్చింది. తను ఇచ్చినది వాడి కష్టానికి కట్టిన విలువని కాదు, తనకి తోచినది, తన సంతోషం కొద్దీ ఇచ్చినది. ఇదండి ప్రముఖ రచయిత అర్నాథ్ గారు రచించిన రిక్షా ప్రయాణం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.